ఈ రోజుల్లో యువత అత్యధిక జీతాలు వచ్చి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి అత్యధిక శాలరీ పొందాలని కోరుకుంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యమైతే కాదు. ఎంతో శ్రమిస్తే తప్ప మంచి ఉద్యోగం సాధించలేం. దానికోసం చాలా కష్టపడాలి. సరైన ప్లానింగ్ కూడా చేసుకోవాలి. ఎక్కువ శాలరీ రావాలన్నా ఎలాంటి కోర్సులు, ఎలాంటి జాబ్స్ చేయాలి, ఈ జాబ్స్ చేయాలంటే ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, దీంతోనే పాటు లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఈ జాబ్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో వస్తాయి. దయచేసి ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నెంబర్ 1, పైలట్. ఎస్, మీరు వినేది కరెక్టే. శాలరీ పరంగా భారతదేశంలో అత్యుత్తమ ఉద్యోగాల్లో పైలట్ జాబ్ ఒకటి. ఇండియాలో పైలట్ జాబ్కి ఒక నెలకి సుమారుగా 1,50,000 నుంచి 6 లక్షల వరకు సంపాదించిన అవకాశాలు ఉంటాయి. నెంబర్ 2, సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకర్ల జీతం లక్షల్లో ఉంటుంది. కాస్త అనుభవం ఉంటే నెలకు 10,000 నుండి 30 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ సంబంధించిన కోర్స్ చేయడానికి కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసి ఉండాలి. నెంబర్ 3, డాక్టర్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మెడికల్ ప్రొఫెషనల్స్కు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. భారతదేశంలో అత్యధిక శాలరీని చెల్లించే ఉద్యోగాల్లో డాక్టర్ జాబ్ ఒకటి. ఇందులో వివిధ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. స్పెషలైజేషన్స్ బట్టి నెలకు 4 లక్షల నుండి 5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఎక్కువ అనుభవం ఉంటే 10 లక్షల నుండి 15 లక్షల వరకు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 4, ఏఐ ఇంజనీరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్. ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందిన రంగాల్లో ఈ రంగం కూడా ఒకటి. చాలా ఎక్కువ జీతాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రంగంలో ఉన్నాయి. ఏఐ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్స్ చేయాలంటే ఏఐ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుంది. సుమారుగా 1 సంవత్సరానికి 60 లక్షల శాలరీ ప్యాకేజ్ అందుకునే అవకాశం కూడా ఈ రంగంలో ఉంటుంది. నెంబర్ 5, డేటా సైంటిస్ట్. ప్రస్తుతం పలు ఐటీ కంపెనీల్లో డేటా సైంటిస్టులకు చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. ఐటీ, టెలికాం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా భారీ జీతాలు ఇచ్చి మరి డేటా సైంటిస్టులు తీసుకుంటున్నారు. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో హై శాలరీ కూడా ఇస్తున్నారు. ఏడాదికి 14 లక్షల నుండి 15 లక్షల వరకు సంపాదించిన అవకాశాలు కూడా ఈ రంగంలో అయితే ఉన్నాయి. నెంబర్ 6, సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ సంబంధిత కోర్సుల్లో మంచి సంపాదన ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ డెవలపర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతుంది కూడా. అత్యధిక వేతనం పొందే ఉద్యోగాల్లో ఇది కూడా ఒకటి. సుమారుగా 30 లక్షల నుండి 35 లక్షల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం కూడా ఈ రంగంలో ఉంటుంది. నెంబర్ 7, బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ పని ఏంటంటే వ్యాపార రంగాన్ని విశ్లేషించడం, లాభాలు ఎలా పొందాలనేది సలహాలు ఇవ్వడమే బిజినెస్ అనలిస్ట్ పని. వీరికి సుమారుగా జీతం 3 లక్షల నుంచి 15 లక్షల వరకు అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు తెలుసుకున్నారు కదా ఎలాంటి కోర్స్ చేయడం వల్ల, ఎలాంటి జాబ్స్ చేయడం వల్ల ఇండియాలో ఎక్కువ శాలరీ వస్తుంది, ఎలాంటి కోర్సులు చేయొచ్చు, ఈ జాబ్స్ మనకు రావాలంటే ఎలాంటి కోర్సులు చేయాలనేది కూడా పూర్తిగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.